నాగకన్య నుండి మోక్ష కోసం పాములా మారిన పంచమి మోక్షతో జీవితాన్ని పంచుకుంది. జీవితాన్ని పంచుకున్న తర్వాత తన నాగలోకాన్ని విడిచి ఇక్కడ మోక్ష కోసమే బ్రతుకుతూ ఉంటే అదంతా చూసి వాళ్ళ నాగదేవత అయితే పంచమికి పూర్తిగా శిక్ష వేశారు. జీవితాంతం అలానే పాములా ఉండిపోమని శిక్ష వేస్తే దానికి కూడా పంచమి ఒప్పుకొని మోక్ష కోసం, ఓన్లీ మోక్ష కోసం మాత్రమే తను భూమి మీద పాములా ఉండిపోయింది. ఇక మోక్షకైతే వాళ్ళమ్మ పెళ్లి సంబంధాలు చూసి మోహినితో నీ పెళ్లి ఖచ్చితంగా జరిపించే తీరుతానని చెప్పి వైదేహి మోహినిని మోక్షని పక్కన పెట్టి ఉంచుతుంది. ఇక అదంతా చూసి మోక్ష అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇదంతా జరుగుతూ ఉండగా వైదేహి నేను మాత్రం మోక్షకి మోహినికి పెళ్లి చేసే తీరుతానని చెప్పి పట్టుదల పట్టి ఉంటుంది. ఇంతలో మోక్ష పంచమి దగ్గరికి వెళ్ళి పంచమి నువ్వు రా, పంచమి నాతో వచ్చాయి అన్నా సరే నేను నాగకన్యను మాత్రమే, పంచమిని కాదు, నన్ను విడిచిపెట్టు అని చెప్పి పంచమి అయితే అక్కడి నుండి వెళ్ళిపోతుంది. పంచమి మాత్రం మోక్షకి మంచి జీవితాన్ని ఇవ్వాలని తన స్వార్థాన్ని తను చూపించుతుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.